వికారాబాద్ జిల్లా కోటిపల్లి గ్రామ సర్పంచ్ బసమ్మ గారి భర్త సంగయ్య స్వామి గారిపై జరిగిన దాడిని సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంగారెడ్డిలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రభు గౌడ్ మాట్లాడుతూ బీసీలు అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఎన్నికల్లో గెలిచిన వారిపై ఓడిన వారు దాడులకు పాల్పడటం అత్యంత దారుణమని చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే సంగయ్య స్వామి గారికి మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రేపు ప్రజల్లో జరుగుతున్న ఇబ్బందులపైన ఇండ్ల కోసం కానీ పింఛన్ల కోసం కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మన సంగారెడ్డి జిల్లాలో గెలిచిన సర్పంచులందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కొంత జాగాల్లో సర్పంచులు గెలిచిన తర్వాత కూడా కొట్పల్లి సర్పంచ్ జంగం బసమ్మ గారి భర్త అయినటువంటి సంగయ్య స్వామి పైన హత్య ప్రయత్నం జరగడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి, అది నిలబడ్డ వాళ్ళంతా గెలవరు. గెలిచిన నాయకుడిని మన గ్రామానికి రక్షకుడిగా, గ్రామ అభివృద్ధి చేసే నాయకునిగా ప్రజలు ఓటేసి గెలిపిస్తారు. ఆ గెలిచిన నాయకుని పైన ఆయనను చంపే ప్రయత్నం చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని క్షమించరానిది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వం వెంబడే ఆ నిందితులను పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష వేయాలని కూడా మా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. వారి కుటుంబానికి కూడా మేము రక్షణగా మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ వారికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే యశోద హాస్పిటల్లో ఐసీలో ఆయన వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నాడు. ఆయన్ను భగవంతుడు కాపాడాలని, ఆ గ్రామానికి 5 ఏళ్ళు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసి సేవ చేసే భాగ్యాన్ని ఆ ప్రజలు ఇచ్చినందుకు భగవంతుడు కూడా వాళ్ళకు సహకరించి ఆయనను త్వరగా కోలుకోవాలని మేము భగవంతుని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది బీసీ సర్పంచులు గెలిచినరు. మీ బలమేందో సూచించడం జరిగింది. కొన్ని సందర్భాలలో కొంతమంది సర్పంచులు తక్కువ మెజారిటీతో కూడా ఓడిపోవడం జరిగింది. బీసీలు ఐక్యతతో ఉండి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓడినా గెలిచినా గ్రామ అభివృద్ధి మీ లక్ష్యం అనేది ఒక్కటి మర్చిపోకూడదు. ఎందుకంటే గ్రామం మీ మీద నమ్మకంతో గ్రామ ప్రజలు ఓటేసి వాళ్ళు మిమ్మల్ని మంచి మెజారిటీ మీద గెలిపించారు. ఆ గెలిపించినందుకు 5 ఏళ్ళు గ్రామానికి సేవ చేసే భాగ్యం మీకు కల్పించారు. అందుకే మీ గ్రామ అభివృద్ధి మీ ముఖ్య ఉద్దేశంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామ స్వరాజ్యం అంటేనే గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామాన్ని కాపాడినటువంటి నాయకుడే గ్రామ అధ్యక్షునిగా, గ్రామ సర్పంచ్గా ఎన్నికవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద రాత్రనక పగలనక ప్రతి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా సర్పంచ్ పట్టించుకొని వారికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడెక్కడైతే బీసీ సర్పంచులు ఉన్నారో మీరు ఒక పట్టుదలతోటి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు సర్పంచ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలు అత్యధిక అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మా బీసీ సంక్షేమ సంఘం కూడా మీకు రాజకీయంగా కానీ నిధుల విషయంలో కానీ పోరాటాలు చేసి ప్రభుత్వంచే మీ గ్రామానికి నిధులు తెప్పించే బాధ్యత మా బీసీ సంక్షేమ సంఘం కూడా ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఇవన్నీ కార్యక్రమాలకు మీకు తోడుగా బీసీ సంఘం నీడగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు అధైర్యపడకుండి మీ అంట బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇస్తుందని, అవసరమైతే మేము త్వరలోనే మీకు వచ్చి కలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ గ్రామంలోనైనా
గెలిచిన సర్పంచ్ని మీరు ఇబ్బంది పెట్టడం మానుకొని రాబోయే 5 ఏళ్లకు మీరు గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంటే గ్రామ ప్రజలే మళ్ళా 5 ఏళ్ల నాటికి మీరు కూడా సర్పంచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ గెలిచిన సర్పంచ్తో ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మరి మర్చిపోయి మీరు గ్రామ అభివృద్ధికి తోడ్పడి అన్నదమ్ములు లెక్క కలిసి జోడెద్దుల్లాగా ముందుకు పోయి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.